మంచి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు మనం విందాం. పోలీసు మహారాజ్కి పోలీసు మహారాజ్కి మంచి సమయంలో ప్రభు సన్నిధిలో ఒక వాక్య భాగం తీసుకొని ముందుకు వెళ్దాం. దయచేసి నాతో పాటు దావీదు రాసిన కీర్తన 69వ కీర్తన 28వ వచనం చదవమని కోరుతున్నాను. దావీదు రాసిన కీర్తన 69వ కీర్తన 28వ వచనం చదవమని కోరుతున్నాను. 69వ కీర్తన 28వ వచనము. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడిచిపెట్టుము. నీతిమంతుల పట్టిలో వారి పేరును రాయకుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం నాయనా. దేవ ఈ సమయంలో నీ మాటలు చెప్తున్న ప్రభువానికి కృపాన్ని కనికరం దయచేయమని కోరుతున్నాను. నీ తోడు నీడ నాకు అనుగ్రహించమని కోరుతున్నాను. ప్రభువా, నీవు మాతో మాట్లాడి నడిపించమని కోరుతూ నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా చక్కని మాట. ఈ మాటకు మనం అందరము కంఠత చేసుకోమని కోరుతున్నాను. ఏమున్నా మాట చదువు మరోసారమ్మా. జీవ గ్రంథం పలకటి మాట. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడిచిపెట్టుము. నీతిమంతుల పట్టిలో వారి పేరును రాయకుము. ఏముంది పేరు అక్కడ? పేరు రాయాలా రాయకూడదా? రాయకుము. మంచి మాట అన్నా చెడ్డ మాట అన్నది? పేరు రాయకము అంటే చెడ్డ మాట, పేరు రాయాలంటే మంచి మాట. మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కావాలనే ఉద్దేశంతో అందరకు రేషన్ కార్డు ఇస్తుంది. ఈ రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కొంతమంది రోజులు పెట్టుకున్నారు. ఏమని పెట్టుకుని అంటే, మా కుటుంబంలో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పేరు రాయి. అదే రేషన్ కార్డు పేరు ఉండాలంటే నీకేం కావాలమ్మా? ఏం కావాలి? రేషన్ కార్డు పేరు ఉండాలి. ఏం కావాలి నీకమ్మా? ఏం కావాలి? ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డు పేరు ఎక్కిస్తారమ్మా? ఎవరన్నా ఎక్కిస్తారా? ఈ లోకంలో ఆధార్ కార్డు ఉంటేనే నీకు రేషన్ కార్డులో పేరు ఎక్కుతుంది. ఇంకా చెప్పాలంటే ఆధార్ కార్డు ఉంటేనే నువ్వు బస్సులో ప్రయాణం చేయవచ్చు. ఆధార్ కార్డు లేకుంటే నేను ఊపుకొస్తా ఇసుకపోంటారా? వింటారమ్మా? నువ్వు బస్సు ఎక్కాలంటే నీకు ఆధార్ కార్డు కావాలి. ఓటు వేయాలంటే ఏం కావాలమ్మా నీకమ్మా? ఏం కావాలమ్మా? ఓటు వేయడానికి పోయి నువ్వు ఓటర్ కార్డు ఇసుకపోకుండా ఏం ఇసుకపోయి ఒక ఆధార్ కార్డు ఇసుకపోయి ముందర పెడితే ఓటు వేయడానికి ఇస్తారమ్మా? ఆ చిట్టి ఉన్నది పక్కల, చిట్టి లేకుండా పోతే ఇస్తారమ్మా ఓటు వేయడానికి? ఇయ్యారు. ఏమ్మా? ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇంకా ఏం కావాలంటే నీకు పాన్ కార్డు లేకుండా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయరు. ఏం లేకుండా పాన్ కార్డు లేకుండా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఇవన్నీ ఖచ్చితమైనవి. ఇవి లేకుండా ఈ లోకంలో నీకు సరైన వస్తువులు వసతులు దొరకవు. ఇవి లేకుంటే, ఆధార్ కార్డు లేకుంటే నీకు వసతి దొరకదని అర్థం. అలాగే భూలోకంలో కూడా ఏముందంటే, ఈ భూలోకంలో నీకు జీవగ్రంథం కావాలంటే, ఆ జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలంటే నువ్వేం చేయాలి? ఈ లోకంలో బ్రతకాలంటే నీకు ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, పాన్ కార్డు కావాలి, ఓటర్ కార్డు కావాలి. ఇక్కడ బతకాలంటే ఇవి లేకపోతే నీకు కష్టము. ఇవి లేకపోతే నీకు ఇల్లు రాదు. ఇది లేకపోతే నీకు బియ్యం రాదు. ఇది లేకపోతే నువ్వు బస్సు ఎక్కలేవు ఈ లోకంలో ఇవి ఉంటే. అదేవిధంగా దేవుని గ్రంథంలో
దేవుని ఒక రాజ్యంలో నీవు ఉండాలంటే నీకు అవసరం ఉన్నది ఏది అని అంటే జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. బలేసు మహారాజ్కి అర్థమైంది ఈ మాట అమ్మా? అర్థమైందా పిల్లలు? హాయ్ పిల్లలు, అర్థమైందా మీకు? ఈ గ్రంథంలో అంటే ఈ పుస్తకంలో నీ పేరు ఉంటేనే నువ్వు ఎక్కడ పోతావు? పరలోక రాజ్యం పోతావు. ఈ పుస్తకంలో పేరు లేకపోతే నువ్వు పోతావా? పోలేవు. పోతావా అమ్మా? నేను 40 ఏళ్ళ నుంచి దేవుని నమ్మిన ఏమశా అన్నా పోలేం మనం. ఇది వాస్తవమైన మాట. ఎన్నేళ్ళమ్మా? 40 ఏళ్ళ నుంచి నేను ఏసాన్ని నమ్ముకున్నా. 40 ఏళ్ళ నుంచి మా తాత మా ముత్తాతలున్నా దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నాము అని అన్నా కూడా దేవుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడమ్మా? జీవ గ్రంథంలో ఏం లేదు, నీ పేరు లేదు కనుక దేవుడు ఒప్పుకోడు. భూలోకంలో నీకు ఆధార్ కార్డు ఉంది, భూలోకంలో నీకు రేషన్ కార్డు ఉంది, భూలోకంలో నీకు పాన్ కార్డు ఉంది, భూలోకంలో నీకు ఓటర్ కార్డు ఉంది, భూలోకంలో నీకు షేర్ పాస్బుక్ ఉంది. కానీ ఆ జీవ గ్రంథంలో మాత్రం నీ పేరు లేదు. అసలు వాస్తవం ఈ మాట. జీవ గ్రంథంలో పేరు ఉండాలన్నా ఆలోచన చేసుకున్నామా? ఉండాలా ఉండకూడదా? ఇప్పుడు అక్కడ పేరు ఉండాలంటే ఏం చేయాలి మనం చెప్పండి బాగమ్మా. నా మాట మీకు అర్థమైందమ్మా? అర్థమైన చేతులెత్తండి ఒకసారి అమ్మా. అర్థమైన చేతులెత్తండి ఒకసారి అమ్మా. అర్థమైంది నా మాట అన్న చేతులెత్తండి అమ్మా. గట్టిగా అమ్మా, ఇట్లా కాదు, గట్టిగా. పిల్లలు అర్థమైందా? ఈ మాట అర్థమైతే అంత అర్థమవుతుంది. జీవగ్రంథంలో పేరు ఉండాలని ఏం చేయాలి మనము? ఒక ప్రశ్న వేసుకోండి. మనం ఏం వేసుకోలే? ఒక ప్రశ్న. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్గా మీకు అర్థం. ఏం చేస్తారు కొంచెం చెప్పండి బాగా. దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఇంకా ఇంకా టక్కడగా చెప్పండి అమ్మా. ఒక 4 మాటలు చెప్పండి. ఏం చేయాలి? ఏం చేయాలమ్మా పిల్లలు? ఏం చేయాలి? ఆ జీవగ్రంథంలో పేరు ఉండాలంటే ఏం చేయాలి నీవు అమ్మా? ప్రార్థన చేయాలా? ఇంకా నడవాలి. ఇంకా ఇంకేం చేయాలి? ధ్యానించాలి. ఇంకా విశ్వాసం ఉంచాలి. ఇంకా ఇంకా చెప్పండి అమ్మా. ఇంకా మీరు దగ్గర ఉన్నారు కానీ ఇంకా నన్ను చేరుకోలేకపోతున్నారు. ఇంకా ఏం చేయాలి? ఈరోజు ఆదివారం దినమును ఏమా? ఏం దినమ్మా? ఆదివారం. ఎంతో మంది పిల్లలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. గుడి ఇచ్చిపెట్టి ఎక్కడ పోయినామా తెలుసమ్మా? ఎక్కడ ఉన్నారమ్మా వాళ్ళు? చేను పనిలో ఉన్నారు. సరే శుద్ధ పని అయితే ఒప్పుకోవచ్చు. కూలికి పోయిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు. ఎవరమ్మా? కూలికి పోయిన వాళ్ళు ఉన్నారు. తల్లి అక్కడ ఇక్కడ పోతే ముందురా గుడికి పోయి చేనుకు పోతే 400 వస్తాయని ఆలోచనతో మంచు తల్లికి పోయిన వాళ్ళు ఉన్నారు. కూలి చేసుకోవడానికి వెళ్ళారు. గుడి ఇచ్చిపెట్టి కూలికి వెళ్ళిపోయినారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ధన్యులు, మీరు ధన్యులు. మీరు విశ్వాసం గల వాళ్ళు కనుక దేవుని సన్నిధిలో వచ్చారు. అది గొప్పది, అది గొప్పది. కనుక దేవుని ఒక మాటలు మనం ఆలోచన చేస్తున్నాం. అసలు ఏంది ఈ పరిస్థితి? ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉండాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలమ్మా? ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి బాగమ్మా. ఏం చేయాలమ్మా? నేను ఏం చేయాలమ్మా? నీ కడుపు నింపుకోవాలంటే నువ్వు ఏం చేయాలమ్మా? ఏమమ్మా? నీ కడుపు నింపుకోవాలంటే నువ్వు ఏం చేయాలమ్మా? ఏం చేయాలన్నా? కుసనకాడ పోతుందమ్మా ముద్ద పోతుంది. కుసనకాడ ముద్ద పోతుంది. ఒక రోజు పోతుంది, 2వ రోజు ఏమంటాం ఇంటోళ్ళు? ఏమంటాం ఇంటోళ్ళు? కుసుని తిట్టి యాడికి తెస్తున్నాను ఎనాడు ముద్ద పోతుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తారు. కనుక పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఏం చేయాలని బైబిల్లో మనం ఆలోచన చేసుకుంటాం. బైబిల్లో ఏమని రాయబడి చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండము 32వ అధ్యాయము 33వ వచనం చూడు ఒకసారి అమ్మా. నిర్గమకాండము 32వ అధ్యాయము 33వ వచనం చూడు ఒకసారి అమ్మా. ఏముంది అక్కడ? అందుకు యెహోవా
ఏమంటున్నాడమ్మా? ఎవడు నా ఎదుట పాపం చేసెనో, ఏం మాటమ్మా పలకండి, ఎవడు పలకండి నా ఇంటి మాటను, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాణ్ణి నా జీవ గ్రంథం నుండి ఏం చేస్తాడు? తుడిచివేయుదును. ఏం చేస్తాడు దేవుడమ్మా? అంటే పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? తుడిచి జీవ గ్రంథం నుంచి పేరు చూసేస్తాడు. పిల్లలకి ఎప్పుడైనా తెలుసామో, మీరు చూసిన పిల్లలు ఎప్పుడైనా కానీ, మనతో పెన్సిల్ రబ్బర్ ఉంది అనుకో, ఏముంది? పెన్సిల్ ఉంది, ఇంకో చేతి ఉంది, ఇరేజర్ ఉంది, రబ్బర్ ఏమంటాం? ఇరేజర్ తెల్లగా ఉంటుంది కదా, దాని పేరు చెప్పండి, ఏమంటుంది దాన్ని? దాని పేరేముంది? నటరాజ్ ఇరేజర్ కదా, నటరాజ్ పెన్సిల్, నటరాజ్ ఇరేజర్. ఈ పెన్సిల్తో ఏం చేస్తామో మనము? రాస్తాము. ఇరేజర్తో ఏం చేస్తాము? పూడ్చేస్తాము. తప్పులుంటే పూడ్చేస్తాము. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే పాపము చేసిన వాడికి పూడ్చేస్తాడు. పేరు ఏం చేస్తాడు? పూడ్చేస్తాడు. పుట్టినప్పుడు దేవుడు పేరు రాస్తాడు. పుట్టినప్పుడు దేవుడు ఈ గ్రంథంలో ఏం చేస్తాడు? దేవుడు అంటే పేరు రాస్తాడు. పలానా డేవిడ్ అయ్యా నీ పేరు రాస్తున్నా, ఓ భూమి పైన బతుకో మంచిగా రాసేస్తాడు. కానీ మనం చేసే పాపం బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఇంకప్పా డేవిడ్ అయ్యా మాట్లాడాడు, ఏం చేస్తాడు? పేరు ఏం చేస్తాడు? పూడ్చేస్తాడు దేవుడు. అది జరుగుతుంది మనకు, మన సమాజంలో. అలాంటి స్థితిలో మనం ఉన్నాము. మోషేతో దేవుడు అన్నాడు ఈ మాట, ఎవడైతే పాపం చేసినో వాడి పేరు నేను జీవగ్రంథం నుంచి చేస్తా అంటున్నాడు. బలేసు మహారాజ్కి, బలేసు మహారాజ్కి అర్థమైంది మాట మీకు? ఇంకా చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ చూడండి ఒకసారి. ఏమన్నా చదవండి అమ్మా. దానియేలు గ్రంథము 12:1 వచనం. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో, నీ గ్రంథంలో దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. బలేసు మహారాజ్కి అంటే ఈ గ్రంథంలో ఎవరి పేరైతే ఉందో వాళ్ళు ఏమైందటమ్మా? వాళ్ళు తప్పించుకుంటారు. ఈ గ్రంథంలో పేరు లేకపోతే ఎక్కడ పోతారమ్మా? ఎక్కడ పోతారు? అగ్ని ఆడదు, పురుగు చావదు, అలాంటి నరకంలో పడిపోతారు. ఇది ఎవరి గ్రంథం? ఇది ఎవరి గ్రంథము? ఇది ఎవరి గ్రంథము? అయ్యో, ఇది ఎవరి గ్రంథము? దేవుని గ్రంథం. ఇది ఎవరి గ్రంథం? ఇది కాదు, నేను చెప్పి ఇది కాదు, ఈ గ్రంథం కాదండి. ఇది ఎవరి గ్రంథం? ఇది సార్ గ్రంథము. ఇది ఎవరిది? సార్ది. ఇది ఎవరిది? ఇది నాది. నాలాగానే దేవుని గ్రంథం ఉంది. దేవుడు ఆ గ్రంథంను భద్రం పెట్టుకున్నాడు. దేవుడు ఆ గ్రంథంను భద్రం. మీ చెవులు కూడా గ్రంథాలు తెలుసమ్మా. పేపర్లు ఉంటాయి కదా, పేపర్లు చిన్న బుక్లు ఉంటాయి కదా, మీ పుస్తకం అది. అలాగనే దేవుని పుస్తకంలో మీ పేరు ఉంది. మనం చేసే క్రియలను బట్టి ఆ పేరు దేవుడు ఏం చేస్తాడమ్మా? పక్కన కొట్టేశాడు అంతే. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం, ఎన్నిసార్లు మనం ఆది డుమ్మ కొట్టింటాము, ఎన్నిసార్లు దేవునికి అయిష్టమైన పని చేస్తుంటాము, ఎన్నిసార్లు తప్పులు చేస్తుంటాము. మనం ఈ తప్పులను బట్టి దేవుడు ఆ పేరు ఎట్లా పెడతారమ్మా? అసలు మనం అనుకుంటాము గుడికి వస్తున్నా పోతున్నా, ఆదివారం గుడికి వస్తాను మళ్ళీ వెళ్ళిపోతాను. ఏమంటాము, గుడ్ ఫ్రైడే దినాలు నెలంతా నేను ఒక్కపోతున్నానబ్బా, శుక్రవారం ఒక్కపోతున్నానబ్బా అని చెప్పుకుంటాం. మనము వాస్తవంగా నీతిగా జీవిస్తున్నామా, న్యాయంగా జీవిస్తున్నామా? ఆలోచన చేస్తామా?
ఏమా ఆలోచన చేయండి ఒకసారి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము చూడండి ఒకసారి అమ్మా. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. చాలా మంచి మాట ఉందన్నమాట. 5వ అధ్యాయం తీసినమ్మా యెషయా గ్రంథము 14 చూడండి ఒకసారి. 14 చదవండి. మంచి మాట ఉంది మాట. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెచ్చుచున్నది. వారిలో ఘనులు సామాన్యులు ఘోష చేయవారు హర్షించేవారు పడిపోదురు. ఎవరు ఆశ పెట్టుకున్నాడమ్మా? ఎవరు ఆశ పెట్టుకున్నామ్మా? పాతాళం అంటే ఏందమ్మా? నరకం. అది ఆశతో ఎదురు చూస్తుంది. ఎవరి కోసం ఎదురు చూస్తుందమ్మా? పలానా డేవిడయ్య వస్తాడు, పలానా సామలయ్య వస్తాడు, పలానా తిమోతయ్య వస్తాడు, మల్లేశయ్య వస్తాడు, ప్రసాదయ్య వస్తాడు, శ్యామయ్య వస్తాడు, నేను వస్తాను, మీరు వస్తాని ఆశతో ఎదురు చూస్తుంది. ఎవరమ్మా? ఎవరు? పాతాళం. పరలోకం కాదు, పాతాళం ఎదురు చూస్తుంది. ఎవరి కోసము? ఎవరి కోసము? ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి కోసము ఎదురు చూస్తుంది. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరి కోసం ఎదురు చూస్తుంది. అక్కడ ఎవరు పోతారంట? ఎవరు పోతారు అక్కడ? ఎవరు పోతారు? ఎవరి పేరు లేదో జీవ గ్రంథంలో, ఆ దేవుని గ్రంథంలో పేరు లేకపోతే ఎక్కడ పోతాం మనము? పాతాళం. అంతే, డైరెక్ట్గా అంతే. ఆ జీవగ్రంథం పేరుందనుకో తప్పిపోతాము, లేదంటే ఎక్కడ పోతామా? పాతాళం వెళ్ళిపోతాం అంతే. అది అందుకే దాని గ్రంథం చదివినాను. అదే మాట దాని గ్రంథము 12:1 ఏముందమ్మా? 12:1 ఏముందమ్మా? చివరి మాట ఏముందమ్మా? ఎవరైతే వారు తప్పించుకుందురు. గ్రంథంలో దాఖలైన వారు తప్పించుకుంటారు. గ్రంథంలో పేరు లేకపోతే ఎక్కడ పోతామా? కనుక ఆలోచించమని కోరుతున్నాను. ఎలాంటి పరిస్థితులు మనం ఉంటున్నాం గమనించమని కోరుతున్నాను. ఎలాంటి ఆలోచనలు ఉంటున్నావు గమనించమని కోరుతున్నాను. ఏంటి మన పరిస్థితి? ఆలోచించినప్పుడు ఉన్నామా? ఏమా ఆలోచించినప్పుడు ఉన్నాం. ఇంకా చూడండి, మరిపిల్లామా, ఇంకా అనేక విషయాలు చెప్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము. ఒకసారి 20వ వచనం చదవండి అమ్మా. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని చదివిందమ్మా. రైట్, ఇక్కడ చూడు బాగా, ఎంత మంచి మాట. దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ మాటలు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఈ మాటలను. పరలోకం పోతావా, నరకం పోతావా? పరలోకం పోవాలంటే నీ పేరు ఎక్కడ ఉండాలమ్మా? నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. ఇంకా పరలోకం పోకూడదు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడమ్మా? పెన్నింపులు ఏం చేస్తాడు? చూడిపేస్తాడు. ఆడ పోయి నువ్వు ఎగిలాడడానికి నీ పేరు దొరకదు. నేను పోయి తిక్కోలాగా పోయి కూర్చొని నా పేరు మొన్న రాసిపెట్టిన దేవుడు ఇంతే, కానీ ఆడ పోయిందేమో చూస్తున్నట్టే దొరకలేదు నా పేరు అని భూతత్వం వెతికినా నీ పేరు దొరకదు. ఎందుకు దొరకదు? ఎవడు దురిపిండు? ఎందుకు దురిపిండు? నేను పాపం చేసినందుకు దేవుడు ఏం చేసినమ్మా? నేను తప్పు చేస్తా కనుక దేవుడు ఏం చేసినమ్మా? ఆయన మార్గంలో లేదు కనుక దేవుడు ఏం చేసినమ్మా? ప్రార్థన డుమ్మ కొట్టాను కనుక దేవుడు ఏం చేశాడమ్మా? పేరు దురిపేశాడు అంతే. కానీ మీ భూతత్వం వెతికినా దొరకడు,
ఏమి చేసినా దొరకను. ఎక్కడ పోతాను నేను చక్కగా? అదేముంది? అగ్ని ఆడదు, పురుగు చావదు, అంటే కాలుతూ ఉంటాను అంతే. మరి నేను ఇన్ని దినాలు వచ్చినా కదా ప్రభువా, గుడికి ప్రతి ఆదివారం వస్తుంది నాయన అంటే సరిపోదు. నువ్వు గుడికి వచ్చినా రాకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, లోపలి జీవితం బాగాలేకపోతే అవుతుంది. ఏమమ్మా అర్థమైందమ్మా? కనుక ఈ మాట అర్థం చేసుకోండి అమ్మా. కొంతమంది ఉంటారు తెలుసా అమ్మ, బయట సమాజంలో కొంతమంది ఉంటారు. ఎలా ఉంటారు చెప్పాలన్నా అమ్మా? ప్రార్థన చేయమని చెప్తే ఓ ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తారు. ఎంతమ్మా చేస్తారమ్మా? ఏడ్చుకుంటా గంటలు ప్రార్థన చేస్తారు. భక్తి ఎట్లుంటుంది తెలుసమ్మా? చూపింది ఓ అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఏముంటామా? అంత పుట్టిదే. పైకి ఏడ్చి ప్రార్థన చేస్తాం, కానీ లోపల మాత్రం అదే జీవితము, అదే అలవాట్లు, అదే ఆలోచనలు, అదే మోసబుద్ధి, అదే మోసబుద్ధి. కనుక ఆలోచించమని కోరుతున్నాను. ఇప్పుడు చూడండి అమ్మా, అసలు ఎవరు పోతారు పరలోక రాజ్యం తెలుసమ్మా? ఎవరు పోతారు? ఇప్పుడు చూపిస్తాం బైబిల్లో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఎవరు పోతారు పరలోకం చూద్దాం. ఇప్పుడు ఆ జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము తీసిందమ్మా. ఒకసారి 3వ చదవండి. 3వ వచనము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు ఎవరంటమ్మా? అక్కడ ఎవరంటమ్మా? అక్కడ ఆ స్త్రీలు క్లెమెంతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక ఆ సహకారులు ఎవరైతే సువార్త సేవలో సహకారిగా జీవిస్తారో, ఎవరైతే దేవుని సేవలో సహకారిగా జీవిస్తారో, ఎవరైతే కష్టపడి దేవుని సేవ కోసము ముందుకు వస్తారో, ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నట? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. బలేసు మహారాజ్ కి, బలేసు మహారాజ్ కి. మీకు అర్థమైంది మాట? ఎవరి పేరమ్మా? ఎవరి పేరుందమ్మా? సువార్త పనిలో ఎవరైతే సహకారులుగా ఉంటారో. ఏ పనిలోమ్మా? ఏ పనిలో? సువార్త పనిలో. సువార్త అంటే ఏంటి? దేవుని వార్త, దేవుని మాట. ఈ సువార్త పనిలో నువ్వు జతవారిగా ఉంటే, నువ్వు పాలివారిగా ఉంటే, నువ్వు కష్టపడితే, మీకు తెలుసా మా ఇంటికి ఈరోజు పొద్దున్న నుంచి, ఆదివారం ఉదయం నుంచి పొద్దున్నే మంత్రకోట మల్లేసి నేను మీ మల్లేసి నేను రైచూర్ రోడ్ గారు ప్రార్థన అక్కడ వేసినాం. అక్కడ ప్రార్థన అయిపోయిన వెంటనే నేనేం చేశాను? కూకున్నాను నేను. ఆదివారం నాడు ఏదో చూసుకుంటాను. ఇంకా కొల్లంపల్లి పోయిస్తాను, ఉప్పురు పోయిస్తాను, కలవాల పోతాను, శీపురం పోతాను. ఎవరు సహకరించినా సహకరించకపోయినా నా బండిలో పెట్రోల్ ఉంటుంది, నేనే వెళ్తాను అంతేగా. ఎందుకంటే సేవ, దేవుని మాట చెప్పాలి. ఆదివారం నాడు ఏ ఊరు లేకపోయినా పారేలో పోతాను, పంచనీలో పోతాను, కర్నే పోతాను, ఏదైనా ఊరిపోయి కనీసం ఒకరోజు కూర్చొని అమ్మా ఏసై గురించి విను, ఏసై మాట విన్నమ్మా కూర్చొని చెప్తాను. అది చేయకపోతే ఏం చేయకపోతే అమ్మా, ఆ వార్తను తీసుకుపోతే, ఆ వార్త నీవు చెప్పకపోతే ఎక్కడ పోతామమ్మా? అంతకమ్మా మనము పాతానికి వెళ్ళిపోతాం అంతే. అగ్ని యాదు, పురుగు చావదు లాంటి నరకము మన కోసం ఎదురు చూస్తుంది. మన సమాజం ఎట్లా చెప్పండమ్మా? మన సమాజం ఎట్లుందమ్మా? బలేసు మహారాజ్కి మన సమాజం ఎట్లా ఉంటుందమ్మా? చెప్పండి బాగమ్మా. మన సమాధి కలర్ ఏముంటుంది చెప్పండి అమ్మా? అయ్యో, పెట్టే కలర్ ఏముంటుందమ్మా? పెట్టి ఎలా ఉంటావు? పెట్టే
పెట్టే కలర్ ఏముంటమ్మా? పెట్టె మాత్రం తెల్లగా ఉంటుంది. ఆ పెట్టెలు ఎవరు ఉంటామా? నీవు నేను ఉంటాం. పెట్టెలు ఎవరు ఉంటామా? నీవు నేను పెట్టెలు ఉంటాము. తీసుకుపోయి ఎక్కడ పుడుస్తారమ్మా? ఒకట పూడ్చేస్తారు. ఏమవుతుంది? పుడిచిన తర్వాత ఏమవుతుందమ్మా? శరీరం ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. భూమికి అంకితం శరీరం అయిపోతుంది. ఆత్మ ఎక్కడ పోతామా? దేవుని దగ్గర పోతుందా? కాదు. అగ్ని యాదు పురుగు చావత లాంటి నరకంలో వెళ్ళిపోతుంది అంతే. ఎందుకంటే భూలోకంలో నువ్వు చేసింది ఏంది? ఎన్నడైనా పోయి చెప్పినావమ్మా దేవుని మాటలు? ఎవరికైనా పోయి ఏసై మాటలు వివరించినావా? ఎప్పుడైనా ప్రేమతో జీవించావా? ఎప్పుడైనా ప్రేమతో జాలితో ఒకరిపైన కనికరం చూపించావా? దిక్కులేని వాడిని ఆదరించినావా? ఎప్పుడైనా ఆలోచన చేయండి ఒకసారి. చేసినామా? గుండెపై చేతులు పెట్టుకుని ఒకసారి ఈ మాట అడగండి. మన హృదయం పైన మన చేతులు పెట్టుకుని అడగండి ఈ మాట. నేను నమ్మి 20 ఏళ్ళు అయింది దేవుణ్ణి, ఈ మనిషిని నేను సాయం చేశాను అని చెప్పండి. నేను నమ్మి ఏసాన్ని 20 ఏళ్ళు జీవించాను. ఎంతమందికి నేను ప్రభు మాట చెప్పినాను, ఎంతమందికి ప్రభు వార్తను తీసుకుపోయినాను, ఎంతమంది ఉందరా నాకు మంచోళ్ళు అని చెప్తారు. మన విషయం ఎవరు చెప్తారమ్మా? మన విషయం ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్తారు తెలుసా? పక్క వాళ్ళు ఏం చెప్తారు? అది ప్రాముఖ్యం. నువ్వు జీవించే జీవితం, నేను జీవించే జీవితం ఎలా ఉన్నదంటే పక్కోడికి మేలు కలగాలి. పక్కోడు నేను చూసా ఇద్దరం కొడుకులు అనకూడదు ఆ మాట. ఏమన్నమ్మా? అదే పాపం రా, మంచోళ్ళరా వాళ్ళు అని చెప్పాలి. అంత పేరుసుకుంటావా మనమమ్మా? ఆకలి కొన్నా, దాహం కొన్నా, ఇబ్బందులో ఉన్నా అలాంటి పేరు సాధించమని దేవుడు కోరుతున్నాడు. అలాంటి పేరు సాధిస్తే ఖచ్చితంగా నీకేముందమ్మా తెలుసమ్మా? ఏముందమ్మా? జీవ గ్రంథంలో నీ పేరుంది. అలాంటి పేరు సాధిస్తే జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడింది, నా పేరు లిఖించబడింది. లేనిచో ఎన్ని సోకులు చేసినా అవుతుంది. సమాధానికి ఎన్ని సోకులు చేసినా అదే. సమాధానం పోతున్నప్పుడు ఏం చేస్తారమ్మా తెలుసా? అంటే సమాధి పైన ఏం చేస్తారు? సెంటు పూస్తారు తెలుసామా? గమాని వాసన వస్తుంది. ఏం వాసన అంటాం ఏమమ్మా? కానీ ఆ శరీరం ఎక్కడ పోతామా? కుళ్ళిపోతుంది అంతే. ఎన్ని సెంటులు కొట్టినా ఆ శవం పక్కన తర్వాత ఏమో రాదు. 60 ఏళ్ళు సంసారం చేసిన నా భార్యకు పక్కకి రాదు. వస్తుందమ్మా? రాదు. ఆలోచించమనుకోండి. కనుక మనం చేసే క్రియను బట్టి ఫలం దేవుడు మనకి ఇస్తాడు. కష్టపడితే ఈ లోకంలో ఖచ్చితంగా నీ పేరు ఉంది. కష్టపడకపోతే దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు దేవుడమ్మా? ఏం చేస్తాడు దేవుడు? తూడిపేస్తాడు దేవుడు అంతే. దేవుడు తూడిపేస్తాడు, పేరు తూడిపేస్తాడు. కనుక ఆలోచించమని కోరుతున్నాను. ఇంకా 2 వాక్యాలు చూసి ముగించుకుందాం మనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనం చదవండి ఒకసారి అమ్మా. 3వ అధ్యాయం 5వ వచనము. జయించువాడు జయించువాడు ఎవరంట? జయించువాడు ఎవరంటే ఈ లోకంలో జయించిన వాడు. జయించిన వాడు ఎవరమ్మా ఈ లోకంలో? చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరమ్మా. ఏమమ్మా? ఈ లోకంలో అంటే విజయుడు, సూర్యుడు, గొప్పవాడు అని చెప్తారు కదా. ఎవరు చెప్తారమ్మా ఈ మాట? ఈ పల్లెటూరులో కూడా ఏం చేస్తారమ్మా అంటే సంధ్యప్రాయం ఉంటుంది తెలుసమ్మా? రాళ్ళు ఉంటాయమ్మా? రాళ్ళు వేస్తారమ్మా? నగారవాడు అని అంటాం. ఏమంటామా? నగార రాయించకి లేపేరా అంటాం. ఎద్దులకు బండి కట్టదు అమ్మా. ఎద్దులకు ఏం బెదిరేస్తారు. ఎద్దులు జబర్దస్త్ ఎద్దులు రా అంటాం మనం 3 భాషలు. అవి జయించిన ఎద్దులు లేదా బండరాయిన ఎద్దు. అరే నగార రావడం అని చెప్తాం మనం. అది కాదు. అసలైన మనగాడు ఎవరంటే ఈ భూలోకంలో ఒక మనిషిలాగా జీవించిన వాడే అసలైన మనగాడు. రానివాడు కాదు. ఏమమ్మా? దాన్ని ఏమంటావు?
5 మానరాలు 6 మానరాలు కాదు, అది కాదు ప్రాముఖ్యం. గిరగిరగిర కట్టె తిప్పిన వాడే కాదు మనగాడు. ఎవరు మనగాడమ్మా? జీవగ్రంథంలో పేరున్నోడు మనగాడు. ఒక మనిషిలాగా జీవించిన వాడే మనగాడు. ఎవరమ్మా? ఒక మనిషిలాగా జీవించిన వాడే. ఆ మనిషిని చూసి, ఆ మంచి జీవితం చూసి పక్కన్నోడు అరే వాడు మంచోడు రా, నేను లంగారు అని పక్క చెప్పుకుంటాడు కదా, అలాంటి వాడే జయించిన వాడు. ఆ జయించిన వాడి విషయం ఏముందమ్మా మాటమ్మా? జయించిన వాడు అతని పేరు ఒప్పుకుంటాను దేవుడు. ఎవరి పేరు ఒప్పుకుంటామా? జయించిన వాడు. జయించిన వాడు ఎవరమ్మా? ఎవరమ్మా? ఎవరు జయించిన వాడు? ఎవరు జయించిన వాడు? ఎవరమ్మా? ఎవడైతే తన పని చేస్తావో, ఎవడైతే దేవుని వార్త మోస్తాడో, ఎవడైతే దేవుని వార్త కోసం కష్టపడతాడో, ఎవడైతే ప్రభు కోసం ఇబ్బంది పడతాడో, ఎవడైతే ఆదివారం గుడి రాగానే గుడి అంతా ఊడిచే నా గుడి ఏసరా గుడి అని ఆలోచనతో కష్టపడిన వాడే జయించిన వాడు. వాని పేరు దేవుడు చూడపాడు. వాని పేరు దేవుడు రాసి పెడతాడు. అంతే పలానా ఈ వ్యక్తి మంచోడు, గొప్పోడి మంచి జీవించుండు, ఈ మనిషిలో లోపం లేదు, నేను తప్పు చేశాను రా, మంచోడు అని సాక్ష్యము దేవుడిస్తాడు, ప్రజలు కూడా ఇస్తారు. ఒకసారి ఆలోచన తీసుకోండి. ఈ మాట ఏంటి మన పరిస్థితి గమనించమని కోరుతున్నాను. అదే ప్రకటన 13:8 చూడండి సరేమ్మా. 13:8 13:8 అనగా ఎవని పేరు రాయబడి లేదో వారు ఆ మృగంకు నమస్కారము చేస్తాడు. నీ పేరు లేకపోతే ఇక నువ్వేం చేస్తావు? కాలు మొత్తం బాంచాలని చెప్తావు. అంటామా? అవసరమైతే పులి, లేదనుకో పిల్లి. ఇంకా పేరు లేకపోతే ఏం చేస్తావబ్బా? అబ్బా నీ దండం పెడతానబ్బా, కానీ అబ్బా ఏదో అయిపోయింది పొరపాటు. నడవదు. నువ్వు ఏమనుకున్నా నడవదు. దేవుడు ఒక్కసారి అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశం తప్పిపోయిననుకో ఇక మనం ఏం చేసినా లాభం లేదు. పేరు దూర్పిననుకో మళ్ళీ రాయలేడు మళ్ళీ దేవుడు. ఎందుకంటే ఒక చిన్న సామెత ఉందమ్మా, పేరును సంపాదించాలని ఏం కావాలమ్మా? ఎన్నేళ్ళు కావాలమ్మా? పేరు సంపాదించిన ఏం కావాలమ్మా? ఎన్నేళ్ళు కావాలి? ఒక మంచి పేరు తీసుకోవాలంటే ఎన్నేళ్ళు కావాలి? ఎన్నేళ్ళు కావాలమ్మా? ఒక మంచి పేరు తీసుకోవాలంటే ఎన్నేళ్ళు కావాలి? ఒక 5 ఏళ్ళు అవుతుందా? అంతే. పేరు చెడపగొట్టుకుని అంటే ఎన్నేళ్ళు కావాలి చెప్పండి బాగా? ఒకటే రోజు చాలు అంతే. చేయరాని పని చేసినాక ఊర్లే ఇన్ని దినాలు సామ్రాజ్యం నిలబెట్టిందంట దుడున్న ఓడిపోతుంది. అంతే అయిపోయా. ప్రతి ఊర్లో ప్రతి వాళ్ళ నోట్లు ఏమిటామంటే నీ పేరు పలుకుతుందండి. పేరు పలుకుతామని కదమ్మా, ప్రతి నోట్లో పలుకుతుంది. ఎక్కడ 2-3 కూడితే నీ నోనే పలుకుతుంది. అంతే, నీ మాటనే పలుకుతుంది. చెడుకోబట్టుకున్నది. కానీ పేరు రావాలంటే నువ్వు ఎంత కష్టపడినా అంత కష్టపడాలి. కనుక అది చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ మన జీవితంలో ఆ పొరపాటు సర్దిద్దుకుంటే దేవుని గ్రంథంలో దేవుడు రాసిపోతాడు. ఆలోచించుకుంటున్నాను. చివరిగా చూడమంటకి ప్రకటన 21:27 21:27 ప్రకటన 21:27 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తున్నారు. కానీ
ఆ, అసహ్యమైన దానిని ఆ, అబద్ధమైన దానిని ఆ, జరిగించు వాడైనను ఆ. దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపరు. అంతే. పోలీసు మహారాజ్కి, పోలీసు మహారాజ్కి. నువ్వు ఏం చేసినా లోపల పో, ఎంత పట్టుకున్నా లోపల పో. తిప్పలు పడతావు, లోపల పోలేవు. ఎక్కడ పోలేవు లోపలికమ్మా అంటే? ఎక్కడికమ్మా? ఎక్కడ పోలేవు? జీవగ్రంథం ఎక్కడ పోలేవు? ఎక్కడ పోలేవమ్మా? చనిపోయినాక నీకు చెప్పినాక ఇంతకుముందు ఏం చెప్పినాను? ఎక్కడ పోతావు నువ్వు? సమాజానికి సమాజంలోనికి కాదు. చనిపోయినాక ఎక్కడ పోతావమ్మా? చనిపోయినాక నీ శరీరం ఎక్కడ పోతుంది? భూమిలో. నీ ఆత్మ ఎక్కడ పోతుంది? ఆ దేవునితో పోవాలంటే పోతున్నప్పుడు నడమేముంటుందా? నీకు ఎంట్రీ ఉందా లేదా? లేకపోతే నువ్వు పోతున్నప్పుడు, నువ్వు బాటలో పోతున్నావు, నీ పేరు ఉంటేనే నువ్వు లోపల పోతావు కదా. నీ పేరు లేకపోతే అక్కడ రూట్ ఏమైతే 2 రూట్లు వస్తుంది. ఇక్కడ పోవాలన్నా, ఇక్కడ పోవాలన్నా. ఇక్కడ పోతే పనిలోక రాజు, ఇక్కడ పోతే ఇక్కడ పోవాలంటే ఏం కావాలి? ఇక్కడ పోవాలంటే ఏం కావాలి? దేవుని వైపు పోవాలంటే ఏం కావాలి? ప్రార్థన కాదు. ఏం కావాలమ్మా? పేరు కావాలి. వెరీ గుడ్. ఇక్కడ పోవాలంటే నీ పేరు ఉందో లేదో చూసుకో. పేరు లేకపోతే వస్తుంది. నువ్వు అనుకోవచ్చు ఇలా ప్రార్థన చేసి సరిపోతుంది అనుకోవచ్చు. ప్రార్థనతో పాటు నీ జీవితము, నీ ఆత్మీయ స్థితి బాగుండాలి. మన ఆత్మీయ స్థితి బాగుండాలి. నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, అన్యాయం చేయకుండా జీవించాలి, దేవుని కోసం కష్టపడాలి, ఏసాయ మాట చెప్పాలి, ఏసాయ కోసం జీవించాలి. ఇవన్నీ ఇక్కడ చేస్తే పోతున్నప్పుడు 2 బాటలు వస్తే ఈ బాట దిక్కుతావు, ఏసాయ దిక్కుతావు. ఇంకా ఇక్కడ నీ పేరు లేకపోతే అక్కడనే గెట్ అవుట్. దేవుడు ఏమంటాడు? గెట్ అవుట్, పో అక్కడ పో అంటాడు. అక్కడ పోతేనే ఎక్కడుందమ్మా? అగ్ని ఆడదు, పురుగు చావదు. అలా డుబుక్కున కుట్టదో పడతాం. ఇంకా లబో దిబో పొత్తుకుంటాం అంతే. ఇక గమనించండి మాటలు. కనుక ఆలోచన చేయమని కోరుతున్నాను. ఏంటి మన పరిస్థితి? చివరిగా మాట, ఒక మాట. ప్రకటన 20 అధ్యాయం 12 చదవండి అమ్మా. 12 చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు, అంటే చనిపోయిన వారందరూ ఆ సింహాసనం ఎదుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడిన వారు వాటిని బట్టి తమ క్రియల చొప్పున ఎవరమ్మా? మృతులు. మృతులు అంటే ఎవరమ్మా? చనిపోయిన వారు తీర్పు పొందిరి. పోలీసు మహారాజ్కి, పోలీసు మహారాజ్కి. ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైందమ్మా? బాగమ్మా. ఏమమ్మా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందమ్మా అని అంటే, చనిపోయిన వాడికి తెలియదు, బ్రతుకున్న వాడికి తెలియదు. ఆయన చచ్చిపోయి అయిపోయినా నాయన అయిపోయా అని అనుకుంటావు నీవు. కానీ చనిపోయిన తర్వాత ఇక్కడ పోతావా, ఇక్కడ పోతావా? ఇక్కడ పోవాలంటే ఏం కావాలమ్మా? టికెట్ కావాలి. ఇక్కడ పోవాలంటే ఏం కావాలమ్మా? ఇక్కడ పోవాలంటే ఏం కావాలి? నీకు నీ పేరు ఉండాలి. నీ పేరు లేకపోతే అవుతుంది. ఎక్కడ పోతావు నువ్వు మళ్ళా? ఎక్కడికి? అంతే. కనుక ఆలోచన చేయమని కోరుతున్నాను. ఉన్న జీవితం ఇదే. వినకపోతే ఏమైంది తెలుసమ్మా? చివరిగా వినకపోతే ఏమవుతుందమ్మా? సామెతలు చూడండి ఒకసారమ్మా. సామెతల గ్రంథము, సామెతలు 29 చూడండి ఒకసారి. సామెతలు 29 1వ వచనం చూడండి ఒకసారమ్మా. ఎన్నిసార్లు గద్దించినను ఏమో పలకండి మాట. ఎన్నిసార్లు పలకండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడక హఠాత్తుగా ఏమైందమ్మా? నాశనం అంటే
ఎన్నిసార్లు దేవుడు చెప్తాడు, ఎన్నిసార్లు గర్జిస్తాడు దేవుడు, అయినా మనం వినకపోతే హఠాత్తుగా ఏమైపోతామా, నాశనం అయిపోతాం. మట్టి కొట్టుకుపోతామని తెలుసా మాట అమ్మా, విన్నారా? ఏమంటామా? మట్టి కొట్టుకుపోతాం అంటాం కదా. అదే ఆలోచించమని కోరుతుంది కనుక మన గుండెల పైన మన చేతి పెట్టుకుందాం. ఒక మాట ఆలోచించుకుందాం, కళ్ళు ఉంచుకుందాం. అందులో కళ్ళు ఉంచుకుందాం ప్రభు సన్నిధిలో. ఒకసారి ఆలోచన చేసుకుందాం. వాస్తవంగా నేను ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాను, దేవుని గురించి నేను వెళ్తున్నాను. వెనక ముందుగా యథార్థమైన జీవితం కోసం ఆలోచన చేసుకుందాం, యథార్థమైన మనసు కోసం ఆలోచన చేసుకుందాం. ప్రభువా, నేనైతే కష్టపడుతున్నాను, భూలోకంలో యథార్థంగా జీవించాలనుకుంటున్నాను. ఈ లోకం నన్ను యథార్థతో జీవించలేకపోతే ఇబ్బంది పెడుతుంది. అయినా ప్రభువా, నేను నీ కోసం నిలబడాలనుకున్నాను. ఈ జీవితం ముగుసుకుని వెళ్ళిన తర్వాత జీవ గ్రంథంలో నా పేరు లేకపోతే భయంకరమైన వేదన ప్రభువా, నాకు ఒక అవకాశం దయచేయి ప్రభువా. ఆ జీవ గ్రంథంలో పేరు రాసుకునే అవకాశం నాకు దయచేయమని కోరుకుందాం. నా పొరపాటు ఉంటే నేను సరి చేసుకుంటాను ప్రభువా, నా తప్పులు ఉంటే నేను సరి చేసుకుంటాను. నీ మార్గం కోసం నన్ను బ్రతికించు ప్రభువా. ఇక మీదట ప్రభువా, నేను ప్రతి ఆదివారం నీ మందిరంకి వస్తాను. ఇక మీదట ప్రభువా, భక్తి జీవితంలో వెళ్తాను. నేను నా పిల్లలు కూడా నేర్పిస్తాను ప్రభువా. లేవా, ఆ జీవ గ్రంథంలో నా పేరు అట్లే ఉంచు ప్రభువా. చూడిపోతు నాయన, చూడిపోతు ప్రభువా. నీ పని నేను చేస్తాను, తీర్మానం చేసుకుంటాను కోరుతున్నాను. 2 నిమిషాలు అవకాశం ఇస్తాను, ప్రార్థన తీసుకుని కోరుతున్నాను. సిల్వలో నాకై కాచి యేసు రక్తము, శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములైనా దేవా, ఈ సమయంలో నీ సన్నిధిలో నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా. ఆ జీవ గ్రంథంలో నా పేరు లిఖించుకోవడానికి కష్టపడతాను ప్రభువా. ఎన్ని అవమానం వచ్చిన ప్రభువా నేను నిలబడతాను. నీ మాట కోసం, నీ ప్రేమ కోసం నిలబడతాను. నీ ప్రేమని చాటడానికి ప్రభువా నా దేహము, నా కుటుంబము, నా సర్వం నేను వాడతాను ప్రభువా. నాకు ఒక అవకాశం కల్పించమని కోరుచున్నాను. నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించడానికి కృప చూపించమని కోరుచు. నీకు గణతామైన ప్రభావం చెల్లిస్తూ నటుడైన యేసు నామంలో ప్రార్థించుకుంటున్నాం మా తండ్రి. బలేసు మహారాజ్ కి, బలేసు మహారాజ్ కి.